అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే శ్రావణ మాసం వస్తే చాలండి, ప్రతి ఇల్లు కూడా పూజలు, వ్రతాలు, నోములతో నిండిపోయి ఉంటుంది. ప్రతి మహిళ కూడా చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కదండి. అలాంటి ఈ శ్రావణ శుక్రవారం 2024లో ఎప్పుడు వచ్చాయి, శ్రావణ సోమవారాలు ఎన్ని, శ్రావణ శుక్రవారాలు ఎన్ని, శ్రావణ మంగళవారాలు ఎన్ని, ముఖ్యమైన పండుగలు ఏమిటి, వీటన్నింటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, అలానే శ్రావణ శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి, వీటన్నింటి గురించి చాలా క్లారిటీగా పెట్టారండి. తప్పకుండా ఒక్కసారి వీడియోస్ అన్నీ చూడండి. శ్రావణ మాసంలో వీటన్నింటితో చక్కగా లక్ష్మీదేవికి పూజ చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. శ్రావణ మాసం 2024లో ఆగస్టు 5 సోమవారం రోజుతో ప్రారంభమయ్యి సెప్టెంబర్ 3 మంగళవారం రోజుతో ముగుస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ మాసంలో చక్కగా పూజలు అనేది చేసుకొని లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చండి. అలానే పెళ్లి అయిన ప్రతి మహిళ కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం వలన భర్తకి దీర్ఘాయుష్యు అనేది కలుగుతుంది. అలానే ఈ శ్రావణ సోమవారాలు కూడా ఎన్ని వచ్చాయో చూద్దాము. శ్రావణ సోమవారాలు 5 వచ్చాయండి. 1వ శ్రావణ సోమవారం ఆగస్టు 5, 2వ శ్రావణ సోమవారం ఆగస్టు 12, 3వ శ్రావణ సోమవారం ఆగస్టు 19, 4వ శ్రావణ సోమవారం ఆగస్టు 26, 5వ శ్రావణ సోమవారం ఆగస్టు 2వ తారీఖు. అలానే శ్రావణ మంగళవారాలు కూడా ఈ 2024లో 5 వచ్చాయండి. 1వ శ్రావణ మంగళవారం ఆగస్టు 6, 2వ శ్రావణ మంగళవారం ఆగస్టు 13, 3వ శ్రావణ మంగళవారం ఆగస్టు 20, 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 27, 5వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 3వ తారీఖు. అలానే శ్రావణ శుక్రవారాలు కూడా 4 వచ్చాయండి. 1వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 19, 2వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 16 అండి. ఈ ఆగస్టు 16వ తారీఖే మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము. అలానే 3వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 23, 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తారీఖు. అలానే ముఖ్యమైన పండుగల గురించి కూడా తెలుసుకుందాము. ఆగస్టు 6 మంగళగౌరీ వ్రతం, ఆగస్టు 9 శుక్రవారం రోజు నాగపంచమి, ఆగస్టు 10 స్కంద షష్ఠి, ఆగస్టు 11 ఆదివారం తులసీదాస్ జయంతి, ఆగస్టు 13 మంగళవారం దుర్గాష్టమి వ్రతం, ఆగస్టు 14 బుధవారము తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. అలానే ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతము, పుత్రదా ఏకాదశి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 17 శనివారం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి అవుతుంది. అలానే ఆగస్టు 22 గురువారం సంకటహర చతుర్థి, ఆగస్టు 19 రక్షాబంధన్, ఆగస్టు 21 రాఘవేంద్ర స్వామి ఆరాధన, అలానే ఆగస్టు 26 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 31 శనివారము శని త్రయోదశి, అలానే ప్రదోష వ్రతము. వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.